ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్న్తో వడలు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొక్కజొన్నతో వడలు. స్వీట్ కార్న్ అండ్ కార్న్ అని 2 టైప్స్లో మనకి దొరుకుతాయి బయట మార్కెట్లో. అందులో మనం మొక్కజొన్న యూజ్ చేయాలి. ముందుగా నేను చూపిస్తున్న విధంగా ఇలా 5 మొక్కజొన్నలు తీసుకొని పైన ఉన్నది మొత్తం ఇలా తీసేసుకోవాలి. స్వీట్ కార్న్ యూజ్ చేయొచ్చు, కానీ అది ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది, అలా అని ఎక్కువ టేస్టీగా కూడా ఏముండవు. మొక్కజొన్నతో చేసుకున్నవే చాలా టేస్టీగా ఉంటాయి. సో మొక్కజొన్నతోనే ట్రై చేయండి. ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఒలుచుకుంటే ఈజీగా ఉంటుంది. సో ట్రై చేయండి. మొత్తం ఇలా ఒలుచుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. మొక్కజొన్న విత్తనాలన్నీ ఇలా వాష్ చేసిన తర్వాత ఒక జార్లో తీసుకోవాలి. ఇలా జార్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మొత్తం పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో మనం ఆనియన్స్, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, బియ్యపిండి, శనగపిండి, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకోవాలి. మనం ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకొని వడలాగా ఒత్తుకోవాలి. ఆయిల్ వేడిగా అయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న వడని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. వర్షాకాలంలో చాలామంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలి అనుకుంటారు. సో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఒకదానిపైన ఒకటి పడకుండా, స్టిక్ అవ్వకుండా ఇలా గెంటితోటి సపరేట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు గంటితో ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే 2 సైడ్స్ బాగా ఫ్రై అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు నేను ఎలా చూపించానో అలాగే మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ కార్న్ వడ రెడీ. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు. సో తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.